ఏలేశ్వరంలో మహాశివరాత్రికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్న బొదిరెడ్డి గోపి అధికారులు ఎన్డీఏ కూటమి నాయకులతో పరిశీలన మహాశివరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఏలేశ్వరంలోని ఏలేరు కాలువ వద్ద ఉన్న స్నానాల రేవును పట్టణ టిడిపి నాయకులు బదిరెడ్డి గోపి, ఎస్ఐ రామలింగేశ్వరరావు, నగర పంచాయతీ కమిషనర్, స్థానిక ఎన్డీఏ కూటమి శ్రేణులు, సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా బొద్దిరెడ్డి గోపి, ఎస్ఐ రామలింగేశ్వరరావు మాట్లాడుతూ, మహాశివరాత్రి సందర్భంగా రేపు ఈ స్నానాల రేవులో భారీ సంఖ్యలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించనున్నారని అన్నారు. అనంతరం సమీపంలోని ప్రసిద్ధ శివాలయం ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని భక్తులు దర్శించుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ప్రశాంత వాతావరణంలో మహాశివరాత్రి వేడుకలు నిర్వహించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేశారని తెలిపారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వైద్య సేవలు, త్రాగునీరు వంటి సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు. స్నానాల రేవులో గజ ఎత్తగాలను టీంలుగా విభజించి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వైద్యశాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని అన్నారు. భక్తులు రద్దీగా ఉండే ప్రదేశాలలో పోలీసులు ఆధ్వర్యంలో క్రమ నియంత్రణ చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరికీ ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఎండగుడి నాగబాబు, పెండ్ర శ్రీను, రాయుడు చిన్న, వాగు రాజేష్, మామిడి లలిత, బుగత శ్రీను, సామంతుడు గోపి, పలువురు అధికారులు ఎన్డీఏ కూటమి పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ముందుగా ఏలేశ్వరంలో వేచేసిన శివాలయంకి వచ్చే భక్తులందరికీ కూడా రేపు శివరాత్రి సందర్భంగా మా పోలీస్ శాఖ తరఫున అలాగే కూటమి నాయకులు అందరూ కూడా వచ్చారు. అలాగే మున్సిపల్ కమిషనర్ గారు అందరూ కూడా వచ్చారు. ముందుగా శుభాకాంక్షలు తెలుపుకున్నాం భక్తులందరికీ. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా శాఖ తరఫున బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే స్నానాలు ఘాటు కొంచెం ప్రమాదకరమైన స్థితిలో ఉంది కాబట్టి, అలాగే బ్రిడ్జ్ కూడా సగం పడిపోయి ఉన్నందున బ్రిడ్జ్ కూడా రాకపోకలు ఆపవేయడం జరుగుతుంది. మరీ ముఖ్యంగా ఏంటంటే భక్తులందరూ కూడా క్యూ లైన్లో వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ పోలీస్ శాఖ తరఫున మేము విన్నవించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. ఏలేశ్వరం పట్టణం మరియు ఏలేశ్వరం పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏలేశ్వరం పట్టణంలో గల పురాతన శివాలయం ఉమారామలింగేశ్వర స్వామి శివాలయం ఉంది. ఈ శివాలయంలో దాదాపుగా ప్రతి సంవత్సరం 1,00,000 మంది దాకా ఈ శివరాత్రికి దర్శనార్థం రావడం జరుగుతుంది. ఏలేరు నది, ఇది నది పుణ్యనది అని చెప్పి ప్రాచీన కాలం నుంచి ప్రసిద్ధి చెందినటువంటి నది. ఈ నదిలో స్నానం చేసి దర్శనం చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. దానిలో భాగంగా ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్యప్రభారాజా గారి యొక్క ఆదేశాల మేరకు ఏలేశ్వరం పట్టణంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులు సోదరులు పట్టణాధ్యక్షులు నారాయణ స్వామి గారు, నేను, మా కౌన్సిలర్స్, పట్టణానికి చెందినటువంటి నాయకులందరితో కూడా గత 3 రోజులుగా అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి పరిసరాల శుభ్రత, ఈ పనులన్నింటినీ కూడా పర్యవేక్షించడం జరిగింది. పూర్తి స్థాయిలో 100% ఇక్కడ ప్రజలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. 24/7 ఇక్కడ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏమైనా నదిలో ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తే కనుక స్విమ్మర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా మెడికల్ క్యాంప్స్ కూడా పెట్టడం జరుగుతుంది. ప్రతి భక్తులు కూడా ఆనందంగా నదీ స్నానం చేసి శివుని దర్శించుకుని వెళ్ళేటట్లు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. పోలీస్ శాఖ వారు కూడా వారి యొక్క చర్యలు పకడ్బందీగా తీసుకోవడం జరుగుతుంది. మరొకసారి ప్రజలందరూ కూడా ఏ విధమైన ఇబ్బంది కలగకుండా, తొక్కిసలాటకు కానీ దేనికి గురి కాకుండా ఒక పద్ధతి ప్రకారం వచ్చి ఈ నదీ స్నానం చేసి శివుని దర్శించుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్. కూటమి నాయకులకు అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు అండి. అదేవిధంగా ఇక్కడ శివరాత్రి సందర్భంగా వచ్చే భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగిందండి. అంటే ఫెసిలిటీస్ నుంచి స్విమ్మర్స్ని అరేంజ్ చేయడం, అంటే ఇక్కడ ఫ్లోటింగ్ కూడా కొంచెం ఎక్కువ ఉన్న కారణం చేత అక్కడ ఇబ్బందులు ఏం జరగకుండా ఫెసిలిటీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి స్విమ్మర్స్ని అరేంజ్ చేయడం జరిగిందండి. అదేవిధంగా లేడీస్కి బట్టలు మార్చడానికి అది కూడా డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే లైటింగ్ సిస్టమ్ అనేది, అంటే 2 గంటల నుంచి మనకు భక్తుల రద్దీ పెరుగుతున్న కారణం చేత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లైటింగ్ సిస్టమ్ అది కూడా అరేంజ్ చేయడం జరిగిందండి. అలాగే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ఇక్కడ. ఏర్పాటు చేసి దాని నుండి మనం అన్ని మానిటర్ చేసుకుంటూ ఉంటాం. అంటే జనాలు ఎక్కువగా లోతున్న ప్రదేశాలకు వెళ్లకుండా మేము మానిటర్ చేసుకుంటూ వాళ్ళకి హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాం. అలాగే షిఫ్ట్ల వారీగా మా స్టాఫ్ అందరినీ కూడా ఈ 2 రోజులు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది తెలియజేస్తాం.